హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఇఓ అండ్ ఫౌండర్ అన్వేష్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? సో మనకి తెలిసిందే పిల్లలకి ఎలా అంటే ఫ్యూచర్ లో ఇంతకు ముందు చూస్తే సాఫ్ట్వేర్ సైడ్ బాగుంది కాబట్టి అందరినీ ఇంజనీరింగ్ చదివించేసేవారు పేరెంట్స్, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఏఐకి డిమాండ్ ఉంది కాబట్టి అందరినీ కూడా నువ్వు ఏఐ మీద వెళ్ళు, నీకు దీని మీద వెళ్తే నీకు ఎర్నింగ్స్ బాగుంటాయి, ఇన్కమ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి అన్న పేరెంట్ కౌన్సిలింగ్ అయితే ఇవి ఎక్కువ ఉన్నాయి. సో మీరేమంటారు సో అంటే కంప్లీట్ గా ఏఐ నేర్చుకుంటే యూజ్ ఉండదండి. హ్మ్, ఏఐతో పాటు రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, రిలేటెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ నేర్చుకుంటే ఏఐ విల్ యాడ్ ద అడ్వాంటేజ్. ఎస్ అది ఏని యూజ్ చేసుకొని మనం దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి, టాస్క్ ఆటోమేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కంప్లీట్ గా నువ్వు ఏఐ ఎంఎల్ మీదే ఉన్నాను అంటే యూ డోంట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ జాబ్స్ ఓకే. ఎక్కువ ఉండవు. పైథాన్ విత్ ఏఐ, Java with AI, or AWS with AI. So it's a combination. ఎస్ AI is the add-on to your existing skill set. ఓకే. And moreover, for example, to get the jobs or to be in a market, to survive in a market, we need multiple skill sets. ఒక స్కిల్ సెట్ తో మనం సర్వైవ్ అవ్వడం కష్టం. ఒక 10 years ముందు ఒక స్కిల్ సెట్ తో వీ కెన్ సర్వైవ్. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఒకటి వస్తే ఇదివరకు మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇప్పుడు జావాతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ తో పాటు డివాప్స్ తో పాటు డేటా సైన్స్ తో పాటు ఏఐ. సో దీ 4 to 5 స్కిల్ సెట్స్ మనకు ఉంటేనే వీ క్యాన్ బీ ఇన్ ఏ మార్కెట్ అండ్ వీ క్యాన్ సర్వైవ్. అదర్వైజ్ మీ జాబ్ రిస్క్ అని అనుకోవాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ వరకు మీరు యూజ్ అవుతారు. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఏఐ పక్కా కావాలి. ఎందుకంటే ఓల్డర్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఓల్డర్ యాప్స్ ఆర్ నౌ అప్గ్రేడింగ్ టు ఏఐ. అండ్ న్యూ ఏ సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాలన్నా, ఏదైనా యాప్ రిలీజ్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ అప్గ్రేడింగ్ టు ఏఐ. విత్ ఏఐతోనే ఇంటికల్కేట్ చేస్తున్నారు. వితౌట్ ఏఐ యువర్ సాఫ్ట్వేర్ ఆర్ యాప్ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద మార్కెట్. సో అందుకనే ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద జాబ్ or you are already in a job in a company, so please get multiple skill sets. అంటే కొంచెం మల్టిపుల్ ట్రైన్ చేసి దాని మీద సర్టిఫికేషన్స్ చేసి యువర్ కంపెనీ దట్ ఐఎమ్ capable enough to deal with multiple skill sets. I'm not decided to this. సో ఇప్పుడు స్కూల్ డేస్ లో నుంచే మనకి రోబోటిక్స్ కానీ అన్ని స్టార్ట్ చేసేస్తున్నారు 8th క్లాస్ నుంచే. ఏఐకి వచ్చేసరికి కూడా ఇంటర్ డిగ్రీ తర్వాత నుంచి మనం స్టార్ట్ చేసేయచ్చు అంటున్నారు. ఈవెన్ ఫ్రమ్ 10th ఆఫ్టర్ కూడా మనం కోచింగ్స్ తీసుకోవచ్చు దీని మీద అని. సో ప్రాపర్ ఏజ్ ఏంటి అసలు మనకి గ్రిప్ రావాలి అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి మీ ఒపీనియన్ లో? సో యూజువల్లీ ఇంటర్ తర్వాత ఐ మీన్ Okay. ఇట్స్ అ గుడ్ టైం. వై బికాజ్ సి అండి, ఒక మనం మార్కెట్లోకి రావాలన్నా, మార్కెట్లో ఒక ప్రొఫెషనల్గా ఉండాలి అన్న వీ నీడ్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ అనేది మనం ఈ డిగ్రీ కైండ్ ఆఫ్ ఏదన్నా ఆ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంజనీరింగ్, చాలామంది ఇంజనీరింగ్ చేస్తారు, లేకపోతే డాక్టర్స్, దీస్ ఆర్ ఆల్ గ్రాడ్యుయేషన్. ఆ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? ఆ గ్రాడ్యుయేషన్లో ఉన్న సిలబస్ మనకి యూజ్ అవ్వదు, బట్ దట్ విల్ మేక్ టు లర్న్ వాట్ ఈస్ ద లైఫ్, హౌ ద Okay. పీపుల్, ఫ్రెండ్స్ అంటే ఏంటి, నార్మల్గా ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరిని ఎట్లా మనం గెస్ చేయాలి, వారు మంచోడా లేకపోతే ఎట్లా అనేది వీ విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్. True. టిల్ ఇంటర్మీడియట్ అంత రెసిడెన్షియల్ హాస్టల్స్ అంతా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పోజర్. ఓన్లీ ఏదైనా ర్యాంక్ కొట్టాలి, లేకపోతే ఏదైనా ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్పి బై హ్యాట్ చేసుకుంటూ వీ విల్ డూ దట్. బట్ దట్ కైండ్ ఆఫ్ సిలబస్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ నార్మల్ లైఫ్. Yeah. సో అది యూస్ఫుల్ అవ్వాలి అంటే యూ నీడ్ టు గెట్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ జాబ్కి వెళ్ళాలంటే దట్ సిలబస్ విచ్ యూ గాట్ ఇన్ యువర్ కాలేజ్ ఆర్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్. సమ్ పార్ట్ 20% యూజ్ అవుతుంది, అవును. 80% యూజ్ అవ్వదు. జస్ట్ నాలెడ్జ్ కోసం, సర్వైవల్ కోసం, లైఫ్ అంటే ఏంటని తెలుసుకోవడం కోసం. సో వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ యూ నీడ్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ట్రైన్ చేసుకోవడం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే నాలెడ్జ్ వస్తే సరిపోదు, దాని మీద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు నువ్వు ఎంతవరకు ప్రాక్టికల్గా దాని మీద అప్లై చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు చేయగలవు అనేది, అది నాలెడ్జ్ ఉంటేనే కంపెనీస్ తీసుకుంటున్నాయి. ఓకే. అదర్వైజ్ కంపెనీస్ విల్ అవాయిడ్ యూ. ఓకే. ప్రాక్టికల్గా నువ్వు ప్రాజెక్ట్ చేస్తుంటే, ఆ ప్రాజెక్ట్ నువ్వు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎ జాబ్. అదర్వైజ్ ఇట్స్ హార్డ్. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు ఏఐ ఒక్కటే నేర్చుకుంటే మనకి పెద్ద డిమాండ్ ఉండదు. కాంబినేషన్ విత్ ఏఐకి కెరీర్ ఉంది అని అంటున్నారు. సో ఇలాంటి ఒక కోర్సెస్ ఇస్తున్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్ చేయలేను, బట్ ఎలా పిక్ చేసుకోవాలో ఐ విల్ సే. యా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ ఉన్నాయండి. నౌ కాలేజెస్ వరకు ఏంటంటే సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈసీఎం, వీఆర్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. నౌ ఏఎంఎల్ అని చెప్పి దే ఆర్ ఐ మీన్ క్రియేటింగ్ ద న్యూ స్ట్రీమ్. సో ఆ స్ట్రీమ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫ్యాకల్టీకి ఏఐ ఎంఎల్ మీద ఎంతవరకు గ్రిప్ ఉంది, దానికన్నా అంటే ఆ ముందు అకాడమిక్ ఇయర్లో ఎవరన్నా జాయిన్ అయ్యారో మీకు తెలిసిన వాళ్ళు, యూ టేక్ దేర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమీర్పేట వెళ్ళినా, మాదాపూర్ వెళ్ళినా, సమ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్తే యూ విల్ హ్యావ్ ఏఐ కోర్సెస్ ఆఫర్డ్ అని. బట్ ఏంటంటే అందరూ ఏఐ కోర్సెస్ చెప్పలేరు. వై? బికాస్ ఫ్యూ పీపుల్ నో వాట్ ఈస్ ఏఐ అండ్ ఫ్యూ పీపుల్ లెర్న్ అబౌట్ ఏఐ, ఫ్యూ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఏఐ.
అందరికీ నాకు తెలిసి ఒక 20-30% దే నో ఏ పీపుల్ టెక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ. ఎస్ ఎస్ సో ఆ ట్రైనర్స్ ఎవరు, ఫస్ట్ మీరు వెళ్ళి ట్రైన్ చేసే ట్రైనర్ ఎవరు, తనకి ఎంతవరకు ఏ మీద ఐడియా ఉంది, తను ఎక్కడైనా వర్క్ చేస్తున్నాడా, లేదా తను ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నాడా, సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ ట్రై టు జాయిన్. ఓకే జస్ట్ అక్కడ ఏ ఆఫర్డ్ అన్నారని చెప్పి వెళ్ళి ఎన్రోల్ అయిపోయి క్లాసెస్ తీసుకోవడం ఇట్ డజంట్ లుక్స్ గుడ్. అసలు దాన్ని ట్రైన్ చేసే వాళ్ళు ఎవరు, ఎంతవరకు వాళ్ళు ట్రైన్ చేయగలరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, సో దీస్ ఆర్ ఆల్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాను, ఐ నీడ్ టు ఎన్రోల్ దేర్, బట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ముందు ఎవరన్నా మీ సీనియర్స్ కానీ మీ కజిన్స్ కానీ ఎవరన్నా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉన్నారా, ఒకళ్ళు తీసుకొని లేకపోతే యూ గో దేర్. మీ ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు కాబట్టి ట్రైనర్ ఎవరు, తన హిస్టరీ ఏంటి, తను ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశాడా, Experience and టేక్ ద all, yes. ఐడియా. సో ఆఫ్టర్ దట్ యూ డిసైడ్. ఓకే. అండ్ ఏఐకి వచ్చేసరికి చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా! దీంట్లో స్పెసిఫిక్‌గా కొంతమంది ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఏఐ కేటగిరీస్‌కే ఫోకస్డ్‌గా ఉన్నారు. ఎందుకు వేరే పార్ట్స్‌కి డిమాండ్ లేదు అని అంటారా? అంటే ఐ మీన్ అంటే ఇప్పుడు ఏఐ అంటే జెన్ ఏఐ అంటారు, హ్మ్. ఎల్ఎల్ఎం అంటారు, ఎన్ఎల్పి అంటారు. సో Hmm. దీస్ ఆర్ ఆల్ ఏ పార్ట్ ఏ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏఐ. హ్మ్. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకున్నా కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ విల్ బి యూస్ఫుల్. అంటే ఓకే. దాని మీద మనం వర్కౌట్ చేస్తుంటాం. సో ఇన్ ద సేమ్ వే ఏఐలో కూడా జెన్ ఏఐ. సో ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ ఎనీ ఇన్పుట్, రా డేటా ఇస్తే ఇట్ విల్ ప్రాసెస్ ద డేటా అండ్ ఇట్ విల్ గివ్ బేస్డ్ అపాన్ ద క్వశ్చన్ వి ఆస్క్డ్. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి మన సాఫ్ట్వేర్స్ లో కానీ మన యాప్స్ లో కానీ మనం ఇన్కల్కేట్ చేసి కస్టమర్ ఒక ఇంటరాక్షన్ బెటర్ గా చేయటానికి హుహు. వి విల్ యూజ్ దిస్ ఏఐ. సో దానికి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొన్ని పార్ట్స్ ఆఫ్ ఏఐ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎక్కువ మనం నేర్చుకుంటాం. ఓకే. సో ఫైనల్‌గా ఇప్పుడు ఏఐ కోర్సెస్ తీసుకోవాలి, మేము ఏఐ సైడ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకునే స్టూడెంట్స్‌కి మీరు ఇస్తున్న సజెషన్ ఏంటి? సో నాట్ కంప్లీట్లీ ఏఐ, హ్మ్. దాంతో పాటు యూ ట్రై టు గెట్ 3 to 4 స్కిల్ సెట్స్ ఓకే. అండ్ యాడ్ ఏఐ టు యువర్ స్కిల్ సెట్, హ్మ్. బట్ డోంట్ రిలై ఓన్లీ ఆన్ ద ఏఐ. వై? ఓకే. బికాస్ ఓన్లీ ఏఐ విల్ నాట్ గివ్ యూ ద జాబ్ ఆపర్చునిటీ ఆల్ ద టైమ్. సో హుహు. దాంతో పాటు ఎందుకంటే ఏఐని మీరు బిల్డ్ చేయాలి అంటే ఏదైనా కోడ్ రాయాలంటే యూ నీడ్ సమ్ కోడింగ్ లాంగ్వేజ్ టు గెట్. యెస్. ఓన్లీ ఆ కోడింగ్ లాంగ్వేజ్ వస్తేనే కానీ మీరు ఏఐని యాడ్ ఆన్ చేసి దాన్ని మీరు డెవలప్ చేయగలరు. యప్. సో ఏఐ is not, I mean independently AI is not a right thing to gain the knowledge. హ్మ్. I mean separately. Along with that, take one programming language like Python, Java, .NET, or take I mean cloud computing లో AWS ఉంది, GCP ఉంది, Azure ఉంది. You take one DevOps, automated tasks చేయడానికి. You take that and data science or Okay. data analyst or business analyst. These combination will make you be in the market. You can Okay. survive. సూపర్. సో ఫైనల్‌గా ఏదైనా గాని ఒక ప్రాపర్ కౌన్సెలింగ్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ సైడ్ వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే సార్ చెప్పినట్టుగా కాంబినేషన్ విత్ ఏఐ అనేది మనకి ఫ్యూచర్‌లో డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళే కాకుండా నార్మల్‌గా జనాలు ఎవరైనా సరే చాట్‌జీపీటీ, ఏఐ ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు మినిమమ్ కామన్ సెన్స్ యూజ్ చేసి కొత్త కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి కదా అని మన డేటా మనమే ఇచ్చేసి మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా మీరైతే రిస్క్‌లో పడకండి. అండ్ ఇట్లా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ Thank you. ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.